జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో, నవమ స్థానాలను సంచరించబోతున్నారు జూలై నెలలో. దాని మూలంగా మీకు జూలై 20వ తారీఖు నుంచి ఎప్పుడైతే శుక్రుడు మిథున రాశికి వెళ్తున్నారో మీకు చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి, హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. కుజుడు 2వ స్థానం అధిపతి అయి ఉన్నారు మరియు సప్తమ స్థానం అధిపతి అయి ఉన్నారు. ఆయన లాభస్థానంలో ఉంటారు 29వ తారీఖు వరకు. దాని మూలంగా కొంచెం మనీ పరంగా ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎప్పుడైతే కుజుడు వ్యయ స్థానానికి వస్తారో మరియు శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శని మీద పడబోతోంది. బద్ధశత్రువులు, శని కుజులు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. 29వ తారీఖు నుంచి మాత్రం ముఖ్యంగా బీపీకి సంబంధించిన విషయాల్లోనూ, కాళ్ళకు సంబంధించిన విషయాల్లోనూ గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా లేదు. మీకు ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండి లవ్ ప్రపోజ్ చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జూలై 13వ తారీఖు నుంచి మాత్రం ఎవరికి ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు మీకు చాలా చాలా మంచి చేయబోతున్నారు. ముఖ్యంగా ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక 20వ తారీఖు నుంచి మాత్రం చాలా బాగుండబోతోంది. దశమ స్థానంలోకి సూర్యుడు రాబోతున్నారు 17వ తారీఖు నుంచి మాత్రం మీకు కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు రాజయోగం అంటూ ఉండబోతోంది. కెరియర్ పరంగా మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంటారు. బుధుడు జూలై 18వ తారీఖు నుంచి వక్రగతి పొందబోతున్నారు. మీ దశమ స్థానంలో ఉంటారు. బిజినెస్ పరంగా కూడా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టండి. జూలై 18వ తారీఖు నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వివాహం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.